ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. ఫస్ట్గా నేను ఒక విషయం చెప్దాం అనుకున్నా, ఎవరైనా చెప్పేస్తారని బాగా టెన్షన్ పడ్డా, కానీ ఎవరు చెప్పలేదు. నాకు వచ్చింది అవకాశం, అందుకని ఇందాక నుంచి మైక్ తొందరగా ఎవరైనా చెప్పేస్తే మళ్ళీ నేను మిస్ అయిపోతా. మేడం పూర్ణ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరెస్ట్ అధిరోహించారు, కంగ్రాచులేషన్స్. ఎప్పుడు అంటే అది మీరు చెప్పిన తర్వాత నాకు ఒక చిన్న మాట చెప్పాలనిపించింది. ఈ సినిమాలో ఒక పెద్ద కొండ చూపించాడు నాకు అయితే భయ్య. ఏంది భయ్య ఎక్కడికి వచ్చినామంటే, పవన్ భయ్య ఏం లేదు, జస్ట్ పైకి వెళ్ళి మనం చిన్న సీన్ చూసుకొని వచ్చేద్దాం అన్నాడు. భయ్య ఎందుకు భయ్య ఇప్పుడు అవసరమా అంటే, కొండ ఇట్లా లేదు, ఇట్లుంది కొండ. ఆ కొండను ఒక రాడ్డు పట్టుకొని ఏదో తాళ్ళు పట్టుకొని పాకాలి, మామూలుగా వెళ్ళలేమన్నమాట. నాకు టెన్షను. నన్ను ఒక తిట్టాడు, నీ వయసు ఎంత, ఆయన వయసు ఎంత, ఒకసారి రండి సార్. ఈయన వయసు ఈయన నాకంటే గంటన్నర ముందు అక్కడ పోయి ఆజా 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 అంటాడు. నీ అమ్మ అక్కడికి వెళ్తే మళ్ళీ ఉత్తమ ఆరామా అని నాకు భయం వేస్తుంది. ఎక్కిన అక్కడికి వెళ్ళిన, చూసుకో చాలా హెవీ ఉన్నావు, నువ్వు పడితే మళ్ళీ కష్టమైద్ది అన్నాడు. సరే అని చెప్పేసి గుండె ఇట్లా పట్టుకొని మెల్లమెల్లగా ఒక్కొక్క రాయకి అన్నీ కొట్టుకెళ్ళాయి. ఆ టైంలో ఆదిత్య కాలు పడిపోయాడు, కాలింత స్వెల్లింగ్ వచ్చింది. అదే కాలుతో ఒక 15 రోజులు షూటింగ్ ఫినిష్ దగ్గరకు వచ్చిందనమాట. రోజు కుంటుకుంటూ వస్తున్నాడు. సాయంత్రం కాగానే జెండువాం ఏదో సంథింగ్ ఏదో రాసి ఏదో లైట్గా అట్లా చేస్తున్నా, మళ్ళీ పొద్దున్న అట్లా లేసి 15 రోజులు కష్టపడి సినిమా తీశాడు. ఒక్కసారి అన్నయ్యకి చప్పట్లు దీనికోసం. అంటే ఈ విషయం ఎవరికి తెలీదు, నేను చెప్పాలి. ఎట్ ది సేమ్ టైం మా హీరో గారు విశ్వంత్ బ్రో లెగ్మెంట్ ఇయర్ అయి వచ్చాడు. ఒక 1 వీక్ కూడా కాలే వచ్చి, రాగానే ఫైట్ పెట్టారు. పాపం అట్లనే కుంటుకుంటూ చేశాడు. పెయిన్ కిల్లర్స్ వేసుకున్నాడు, అట్లా చేసుకొని కంప్లీట్ చేశారు. ఎందుకంటే దీనికి ఇంత హార్డ్ వర్క్ చేశారు. సో అది చెప్పాలనిపించి మీతో ఒకసారి షేర్ చేసుకున్నా. ఈ సినిమా మా ప్రొడ్యూసర్ మా ప్రశాంత్ అన్న, ఐఎమ్ వెరీ హ్యాపీ. అన్నయ్య నాకు ఎప్పటి నుంచో పరిచయము, ఈ సినిమాను ప్రజెంట్ చేస్తున్నాడు. ఈ సినిమా 7th రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మీ అందరినీ ఈ ఎండల్లో ఒక చల్లటి ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ తెప్పిస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ పవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.